ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ రూపీస్ 111. ఫ్రెండ్స్, ఈరోజు నాకు కాల్ వచ్చిందనమాట. బాపట్ల నుంచి కైకలూరు లోడ్ ఉందని ఫోన్ చేశారు. లోడ్ ఏంటంటే మనకి చేపల చెరువులు వాటికి సంబంధించిన సరుకు అనమాట. వెళ్తున్నాం, పూర్తిగా నాకు వివరాలు తెలీదు. రమ్మని ఫోన్ చేశారు. కిరాయి అయితే మామూలుగా మాట్లాడుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత లోడ్ ఏంది అనేది మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లోడింగ్ పాయింట్కి అయితే చేరుకున్నాము. లోడ్ అవుతూ ఉంది. మేము వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మేము పెద్ద పట్ట కావాలంటే ఒకటి తీసుకోవడానికి మేము షాప్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇదే కనిపిస్తుందా, ఇదే పట్ట మేము తీసుకోవడానికి వెళ్ళింది అనమాట. 18-24 అనమాట సైజు ఇది. ఈ పట్ట తీసుకోవడానికి వెళ్ళాము. కనిపిస్తుంది కదా, ఇది సైజు మనకి బండికి అంతా సరిపోయింది అనమాట. ఫుల్ లైట్ వెయిట్. ఇక మేము వచ్చేసరికి ఈ లోడ్ అంతా లాస్ట్కి వచ్చేసింది. మొత్తం ఎక్కిచ్చేసారనమాట. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మొత్తం బాగా హైట్ కూడా వచ్చింది. మన క్యాబిన్ పై నుంచి ఒక 3-4 ఫీట్ వచ్చింది పైకి. ఇంకా ఫ్రెండ్స్, లోడ్ అంతా అయిపోయింది అనమాట. లోడ్ చేశారు వెహికల్, తాడది కట్టుకొని బయలుదేరాము. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి ఒకటి అవుతుంది ఫ్రెండ్స్ టైము. జర్నీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 140 కిలోమీటర్స్ ఉంది కైకలూరు. మ్యాక్సిమం 3 అవర్స్ పట్టింది అనుకుంటున్నాను. వెళ్తాం, మిగతా అంతా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే చెరుకుపల్లికి ఎంట్రన్స్ అయ్యామన్నమాట. డీజిల్ కూడా కొంచెం తక్కువ ఉంది. ఎక్కడైనా బంక్ చూసుకొని డీజిల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాము. ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది ఫ్రెండ్స్, దీంట్లో ఆపాను. డీజిల్ కొట్టించుకోవడం అయిపోయిందనమాట. ఇక ఇక్కడ నుంచి బయలుదేరి ఇక రేపల్లి రూట్ చూసుకొని బయలుదేరుతాము. ఇది మా ఫ్రెండు గణేష్ తీస్తున్నాడు వీడియో. నేను స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి, ఇక చెరుకుపల్లి నుంచి. చెరుకుపల్లి సెంటర్ స్టార్ట్ అయిందనమాట. ఇది మెయిన్ సెంటర్ ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుంది అంతా. ఈ సర్కిల్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం జనాలు వెళ్ళొచ్చు. మనం ఏమైనా ఇప్పుడు రేపల్లి వెళ్ళాలి కనుక స్ట్రైట్. ఈ కార్ అతను చూడండి ఫ్రెండ్స్, ఎదురు వచ్చే వెహికల్ ఎంత స్పీడ్లో వస్తుంది అనేది లేకుండా దూరుతున్నాడు. ఓన్ డ్రైవింగ్ వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంచెం. ఫ్రెండ్స్, ఇప్పుడే బట్టిప్రోలు ఎంట్రన్స్ వచ్చామన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తున్న రూటు బట్టిప్రోలు ఊళ్ళోకి వెళ్ళిద్ది. అది పాత రోడ్ అనమాట. అంతకుముందు వెహికల్స్ అన్నీ అటువైపు వెళ్ళేవి. బట్టిప్రోలు వెళ్ళి అటు నుంచి వెల్లటూరు మీదుగా కృష్ణానది కట్ట పక్కగా రేపల్లి చేరుకున్నాయి అనమాట. అదంతా లాంగ్ ప్లస్ రోడ్డు కూడా బాగోలేదు. ఇప్పుడు ఇది కొత్తగా వేసారనమాట. ఇది కొత్తగా హైవే కింద వేసిన రూట్, ఇది కొత్తది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మధ్యలో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది రైల్వే ఫ్లైఓవర్ అనమాట. ఈ గుంటూరు టు రేపల్లి రైల్వే ట్రాక్కి ఇది ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అలాంటిది ఏమీ అవ్వకుండా ఉండడానికి వేస్తున్నారు. ఇది దాదాపు 2-3 ఇయర్స్ నుంచి జరుగుతుంది ఇది కన్స్ట్రక్షన్. లాస్ట్కి వచ్చింది, అయిపోయినట్టుంది. చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ బాగా చాలా ఫాస్ట్గా జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఇది కృష్ణానది వారధి అనమాట. ఇది రేపల్లి టు మచిలీపట్నం వెళ్ళే రూటు. ఇది చాలా పొడవు ఉండిద్ది అనమాట. ఈ బ్రిడ్జ్ చాలా పెద్దది. ఇవి 2 బ్రిడ్జ్లుగా ఉంటాయి, ఒకటి పెద్దదను ఒకటి చిన్నది, 2 పాయలు అంటారు ఇది. ఇక్కడ నుంచి మనకి ఆ స్ట్రైట్ కనిపించేది సైడ్ అనమాట హంసల దీవి వచ్చింది. హంసల దీవి అంటే మనకి బెల్లంకొండ శ్రీను మూవీ ఒకటి అక్కడే షూటింగ్ జరిగిందనమాట. ఇక్కడ నుంచి చాలా దగ్గర అది హంసల దీవి అనేది. చూస్తున్నారు ఫ్రెండ్స్, వాతావరణం అనేది చాలా బాగుంది. వర్షం కూడా పడేటట్టు ఉంది. మేము అందుకని ఇలా తొందరగా సరిగ్గా తడవకుండా ఉండేదాన్ని పీక్ వెళ్తున్నాం కింద. ఎందుకంటే వాటికి సంబంధించిన గేర్ బాక్సెస్ అవన్నీ కింద ఉన్నాయి. పట్టేద్దాం అనుకున్నాం కానీ పైన అది అన్నీ అట్లా ఉండేటప్పటికి చినిగిద్దని వేయలేదు. ఏదైనా వర్షం పడితే వేసుకుందాం దారిలో అని ఇక పట్ట అనేది లోపల పెట్టేసుకొని బయలుదేరాము. ఫ్రెండ్స్ ఇప్పుడే మచిలీపట్నం ఎంటర్ అయ్యాము. ఈ కనిపిస్తున్న ఫ్లైఓవర్ ఏంటంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి విజయవాడ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే మచిలీపట్నం సిటీలోకి వెళ్తుంది అనమాట. ఇది ఫ్లైఓవర్, అది రెండింటికి క్రాస్ అవ్వడానికి చేసిన ఫ్లైఓవర్. ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఊరు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ మచిలీపట్నం అనేది కనిపిస్తుంది మనకి. కనిపిస్తుంది ఫ్రెండ్స్, అది మచిలీపట్నం అనమాట సిటీ. దూరంగా హైట్గా కనిపిస్తుంది లైట్ హౌస్ అనమాట. మనకి బీచ్ దగ్గరలో ఉంటుంది. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ టవర్ అనేది. మనకి కొంచెం షేక్ అవుతుంది, ఎందుకంటే ఇది రూట్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ బాగా ఉన్నాయి, అందువలన షేక్ అవుతుంది. మీకు కనిపించింది అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ ఇప్పుడే హైవే నుంచి లెఫ్ట్ తీసుకున్నాము. అక్కడ నుంచి గుడివాడ రూట్కి చేంజ్ అవ్వాలన్నమాట. గుడివాడ రూట్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్తే దగ్గరగా రూట్ బాగుందని మనకి మ్యాప్లో కూడా చూపిస్తుంది, అందువల్ల ఈ రూట్లో వెళ్తున్నాం. కైకలూరు వెళ్ళిన తర్వాత ఏలూరు రూట్కి రమ్మంటున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ గుడివాడ రూట్ నుంచి మళ్ళీ రైట్ తీసుకున్నాము. దాదాపు 10 కిలోమీటర్లు జర్నీ చేసాము. అసలు రూట్ ఏం బాగాలేదు, చూస్తున్నారుగా గుంతలు గుంతలుగా ఉంది రోడ్డు, అసలు ఏమాత్రం బాగాలేదు. దాదాపు 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ ఉంది. దాదాపు హాఫ్ అన్ అవర్లో వెళ్ళాల్సిన జర్నీ చాలా లేట్ అయిపోతుంది అనమాట. పార్టీ ఒకటే ఫోన్ చేస్తున్నారు లేట్ అవుతుందని. మరి ఇక్కడ ఏమైనా రూట్ ఏం బాగాలేదు, వాళ్ళకి తెలుసు ఈ రూట్ బాగోదని, అయినా వాళ్ళు ఏమైనా తొందర పెడుతున్నారు ఇంకా రాలేదని. ఈ రూట్ చూస్తే ఏమన్నా చాలా దారుణంగా ఉంది, అంతా మొత్తం గుంతలు గుంతలుగానే ఉంది, రూట్ ఏం బాగాలేదు. చూడండి ఎంత స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఇది అదిగాక హైట్ లోడ్ అయిపోయింది. ఈ గుంటలు చూస్తే ఏమన్నా బాగా ఎక్కువగా ఉన్నాయి, చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ కైకలూరు అయితే చేరుకున్నాం అనమాట. కైకలూరు వచ్చిన తర్వాత మనం కైకలూరు నుంచి ఏలూరు వెళ్ళే రూట్కి రమ్మని చెప్పారనమాట. ఇక్కడ సెంటర్కి వచ్చి ఆగాము. ఇక్కడ ముఠా వాళ్ళని ఎక్కిస్తా అన్నారన్నమాట. ఇవి అన్లోడ్ చేయడానికి ముఠా వాళ్ళని ఎక్కిస్తా అన్నారు. ముఠా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాలి.
ముఠా వాళ్ళు వచ్చిన తర్వాత బయలుదేరుతాం ఫ్రెండ్స్. అక్కడ దించే పాయింట్కి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దించే పాయింట్కి చేరుకున్నాం అనమాట ముఠా వాళ్ళతో. ఇక్కడ మేము వచ్చేసరికి ఆల్రెడీ ఒక ఇంట్రా వెహికల్ వెయిట్ చేస్తుంది, నాలాంటి వెహికలే. ఆ వెహికల్లోకి కొంత సరుకు తిరగొడుతున్నారు. ఆ వెహికల్లోకి మిగతాది పక్కన బొలోరా ఉంది. బొలోరాలకు కూడా ఎత్తిన తర్వాత మిగతా ఏమైనా మిగిలితే ఇక్కడ షాప్లో దించుతా అన్నారు. ఇది ఇక అన్లోడ్ చేస్తున్నారు ఆ వెహికల్లోకి. కనిపిస్తుంది కదా ఇంట్రా వెహికల్, ఇది లోకల్ వెహికల్ అనమాట. ఫ్రెండ్స్, ఇంట్రా వెహికల్ తర్వాత బొలోరా వెహికల్ కూడా పెట్టారు లోడింగ్కి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్టు మాకు చాలా కావాలి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.